మీకున్న ఆర్థిక సమస్యలు, మీకున్న అప్పులు, ఎలాంటి ఇబ్బందికరమైన అప్పులు ఉన్నా, ఎంత బాధాకరమైన, ఎంత కఠినమైన అప్పులు ఉన్నా సరే, ఈ యొక్క చిన్న పరిహారం చేయడం వల్ల మీకున్నే ఎలాంటి అప్పు అయినా సరే అతి సులభంగా తీరిపోతుంది. మరి ఈ యొక్క ప్రక్రియ సోమవారం నాడు మాత్రమే చేయాలి. అది మామూలు వారంలో వచ్చే సోమవారం నాడు కూడా చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారం నాడు కనుక చేసినట్లయితే 1000ంతల ఫలితం దక్కుతుంది. మరి ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారం నాడు ఈ ప్రక్రియ చేయండి. మీరు 2 దోసెల నిండా గల్లుప్పుని తీసుకొని అది ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య లోపు చేయాలి. అది మీరు వాటర్ వచ్చే సింక్ దగ్గర కానీ ఎక్కడైనా వాటరు ఆ ఉప్పు మీద పడేటట్టు ఇలా 2 దోసెలు పెట్టి మీ మనసులో ఎంతైతే అప్పు ఉందో, ఎలాంటి కఠినమైన అప్పు ఉందో అది మీరు మనసులో అనుకొని ఆ సింక్ కింద మీరు పెట్టినట్లయితే ఆ వాటర్ ఆ ఉప్పు పైన పడి అది ఎలాగైతే కరిగిపోతుందో మీ అప్పులు కూడా అలా కరిగిపోతాయి. అలాగే మీరు తడిబట్ట పెట్టేటప్పుడు కొద్దిగా గల్లుప్పుని వేసి మీరు బట్ట పెట్టినట్లయితే మీ ఇంట్లో ఉన్న నీటి మొత్తం బయటికి వెళ్ళిపోయి మీకు ఎలాంటి అప్పులున్నా పరారైపోతాయి. అలాగే మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళుప్పుని వేసుకొని స్నానం చేసినట్లయితే మరి మీకున్న నరదిష్టి, కనుదిష్టి, ఎలాంటి మీ పైన చెడు దిష్టిలున్నా అవి కూడా పటాపంచలైపోతాయి. మరి ఈ ప్రక్రియ అందరూ కూడా చేయండి. చాలా ఫలితం ఉంటుంది ఈ ప్రక్రియ చేయడం వల్ల.